ఎన్ని సంవత్సరాలైంది స్వామి మీరు రమణ మార్గంలోకి వచ్చి? రమణ మార్గంలో మేము రావడం కాదు. మీరు ఎప్పుడు మొదటగా అరుణాచలం వెళ్ళారు? అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు భగవాన్గా అవతరించారు. అక్కడే మనకి పని పూర్తవుతుందని చెప్పేసి మీరు ఇంతకాలంగా రమణ మార్గంలో ఉన్నారు, రమణాశ్రమాన్ని నెలకొల్పారు. మీరు అన్నట్టుగా ఆంధ్ర అరుణాచలం అంటారు, అంత ప్రసిద్ధిగాంచింది కదా. ఆ అనుభూతికి ఎప్పుడైనా లోనయ్యారా మీరు? అది తరచూ వస్తుంటుంది, కాకపోతే నిలవదు. భగవాన్ ఎక్కువ మనుషులు ఉన్నారా, ఏమనుకుంటారో ఏంటో తెలియకుండా క్యార్ అని ఏడ్చిన రోజులు ఉన్నాయండి. రమణ భగవాన్లు చెప్పినటువంటి నేనును వినడానికి ఎంత సులభమో సాధనలో అదంత కష్టం. అసలు నేనులో ఉండి మిగతాదంతా చూడమంటారు వాళ్ళు. అది ఎలా చూడడం? నేను అనేది స్వరూపమే. నేను అక్కడికి ఆగిపోతే నేను తర్వాత ఏం చెప్పినా అది ప్రపంచం అయిపోతుంది. ప్రపంచం అయిపోతే ప్రపంచం సంగతులు తెలుస్తాయే కానీ మాయ కమ్ముకున్న వాళ్ళ చైతన్యానికి, సాధన చేసిన వాళ్ళ నేను తెలుసుకున్న వాళ్ళ చైతన్యానికి ఉండే తేడా ఏంటి? తేడాగా చూడటం వల్ల తేడా కనిపిస్తుంది. ఆ నేను లేకుండా ఈ నేను ఉండదు. కాబట్టి ఇదే అరుణాచలం అనిపించి అరుణాచలానికి వెళ్లకుండా ఆగిన సందర్భాలు ఉన్నాయి. పేరు కూడా స్మరించవలసిన అవసరం ఆగిపోయిందండి. భగవాన్ ఓ మాట చెప్తారు, నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. ఇవాళ మన రమణీయం ఎపిసోడ్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి పూర్వజన్మ కర్మానుసారంగా ఉంటే సరిపోతుందని ఎంతోమంది పెద్దలు చెప్పారు. మన భగవద్గీతలో కూడా అదే ఉంది. అలా తన జన్మ, పుట్టుక, పరిస్థితులు వీటన్నిటికి అతీతంగా రమణ మార్గంలోకి ప్రవేశించి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పట్టే గారు ఈరోజు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, రమణ మార్గంలోకి మొదటగా ఎలా ప్రవేశించారు? మాది ఈస్ట్ గోదావరి జిల్లా. ఒకప్పుడు రాచపల్లి అనే అన్నవర క్షేత్రానికి దగ్గరలో ఉంది. అక్కడ ప్రస్తుతం ఆంధ్ర అరుణాచలం అని చెప్పేసి పేరు ప్రసిద్ధి చెందింది. అందులో రామస్వామి అని, లక్ష్మణస్వామి ఇద్దరు కమలు ఉంటారు. వాళ్ళంతా మేము కలిసి ఒకే ఊరిలో ఉండేవాళ్ళం 30 సంవత్సరాల క్రిందట. ఆ రామస్వామికి రమణ భగవాన్లు సాక్షాత్తు దర్శనమిచ్చారు కర్ర కమండలంతో. వారంతట వారెవరో కూడా తెలియదు, కర్ర కమండలం పట్టుకుని కౌపీనాన్ని ధరించి ఒక స్వామి నాకు కనిపించారు అని చెప్పారు. తర్వాత వారు రమణ మహర్షి భగవాన్ అని మాకు తెలిసింది. ఆ తర్వాత ఫోటో చూసి వీరు తెలియపడటం వీరు సాక్షాత్తు రమణ భగవాన్లు అరుణాచలంలో ఉంటారు, వీరు తెలియని వారు ఎవరు ఉంటారంటే అప్పుడు మాకు తెలిసింది వీరు రమణ భగవాన్లు అని. వారు మనల్ని అనుగ్రహించడం కోసం అట్లా తెలియబడ్డారు మా స్వామితోని. ఇంకా అక్కడి నుంచి భగవాన్ బుక్స్ చదవడము, రమణవాణి పక్షపత్రిక చదవడము, ఎంఆర్ నాగేశ్వరరావు గారు రాసింది, అట్లా కొనసాగింది అనమాట. మీరు ఎప్పుడు మొదటగా అరుణాచలం వెళ్ళారు? 1990 ఆశ్రమం స్థాపించాము, రాచపల్లి రమణశ ఆశ్రమం. రామానంద స్వామి మేమంతా కలిసి సత్సంగం జరుపుకునే వాళ్ళము. అప్పుడు 92-93 ప్రాంతంలో వెళ్ళినట్టు. స్వామి, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఇప్పుడు ధ్యానంలో చాలామంది ఈ శారీరక స్పృహ కోల్పోయే స్థితికి వెళ్తారు అని అంటారు కదా. మీరు ఇంతకాలంగా రమణ మార్గంలో ఉన్నారు, రమణాశ్రమాన్ని నెలకొల్పారు. మీరు అన్నట్టుగా ఆంధ్ర అరుణాచలం అంటారు, అంత ప్రసిద్ధిగాంచింది కదా. ఆ అనుభూతికి ఎప్పుడైనా లోనయ్యారా మీరు? అది తరచూ వస్తుంటుంది, కాకపోతే నిలవదు. అది సహజంగా ఉండాలి కదా. భగవాన్ ఎక్కువ సహజ సమాధి గురించి చెప్తారు. అంటే శరీరం ఉన్నప్పటికీ, మనసు ఇంద్రియములు పనిచేస్తున్నప్పటికీ వాటికి ఎడంగా ఉండడం, చూడడం, దాన్ని సాక్షిగా ఉండి చూడడం అన్నమాట అండి. కాబట్టి నువ్వెవరో అని ప్రశ్న వేసుకో, నువ్వెవరో తెలుసుకోవాలి కదా. ఈ సందేహములన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్న వేసుకోమంటారు ఎక్కువ సందర్భాల్లో. నాకని జవాబు వస్తుంది కదా. మళ్ళీ నేనెవరు అని మరొక ప్రశ్న వేసుకోమని చెప్తారు. ఆ నేను యొక్క మూలాన్ని అన్వేషించమని భగవాన్ ఉపదేశము. ఆ నేనుగా నిలిచిపోతే అప్పుడు జరుగుతున్నదంతా సహజ సమాధి అనేది అనుభవానికి అందుతుంది.
నేను అనేది ఇప్పుడు సాధారణంగా ప్రశ్న వేస్తే నువ్వెవరో తెలుసుకో అంటే నేను ఈ శరీరం అంటారు, నేను మాట్లాడేది మాట అంటారు, ఇంకేదో నా పేరు నా ఊరు అని చెప్తారు. కానీ రమణ భగవాన్లు చెప్పినటువంటి నేనును వినడానికి ఎంత సులభమో సాధనలో అది అంత కష్టం. అసలు నేనులో ఉండి మిగతాదంతా చూడమంటారు వాళ్ళు. అది ఎలా చూడడం? ఇప్పుడు నేను ఈ శరీరం నేను కాదు, ఈ పేరు నాది కాదు, నేనేంటి? అదే కదా మిమ్మల్ని ప్రశ్నించుకోమని చెప్పింది. నేనుపై దృష్టి పెట్టమని భగవాన్ ఉపదేశము. నేను నేను నాతో పాటు వచ్చినటువంటి శరీరము మనస్సు, నేను నాచే చూడబడేది 2 భాగములుగా ఉన్నది. ఆ చూడబడే దాంట్లో భాగం శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియములు. నేను అనేది స్వరూపమే, తన సహజ లక్షణమే నేను. నాచే చూడబడేది నేను వచ్చిన తర్వాత వచ్చింది మనసు కానీ ఇంద్రియములు కానీ ప్రపంచం అంతా. మనం ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తున్నాం ఎవరిని ఏం ప్రశ్నించినా. కాబట్టి భగవాన్ ఎక్కువ సందర్భాల్లో ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయి అని అడుగుతారు. అంటే నాకు అనే జవాబు వస్తుంది కదా, మరి నేనెవరిని మరొక ప్రశ్న వేసుకో అంటే ఆ నేనుగా ఉండమని. ఈ మేనుని చూచే నేనుగా ఉండు, శరీరమాత్రమైన నేనుగా ఉండొద్దు అని. శరీరమాత్రమైన నేనుగా ఉన్నప్పుడు మిథ్య నేను అని చెప్పారు. శరీరముడికి ఎడంగా ఉన్న నేను ఒకటి ఉంది, అది గాఢ నిద్రలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనుభవంలోనే ఉంటుంది. మేలుకున్న తర్వాత కదా మిమ్మల్ని మీరు నేను అని గుర్తించగలుగుతున్నారు. నేను అని మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత మీరు ప్రపంచాన్ని గుర్తిస్తారు. ప్రపంచంలో భాగమైన మీ శరీరాన్ని మీతో పాటు ఉన్నదంతటినీ గుర్తిస్తున్నారు. గుర్తించే మీరుగా ఉండమని భగవాన్ ఉపదేశం. గుర్తింపబడే దాని వైపుకు వచ్చి దాన్ని ఎట్లా గుర్తించడం అని ప్రశ్నిస్తున్నాము. అలా వీలు పడదు, అక్కడ ఉండాలి. మాటలతో చెప్పడం వీలు పడదు. కాబట్టి ఆ నేను అనే స్థానంలో ఉండమని, ఎరుకలో ఉండాలి, సహజ స్థితి తానై ఉండడము. ఎరుకలో ఉండడం కాదు. ఎరుక అనేది నేనుకు పర్యాయ పదం. ఎరుకన్నా నేనన్నా జ్ఞప్తి అన్నా ఒకటే. ఆ జ్ఞప్తిగా ఉండమని. లేక నేను, మా గురువుగారు చెప్తారు, నేను తర్వాత ఫుల్ స్టాప్ కూడా పెట్టద్దని. ఫుల్ స్టాప్ పెడితే ఈ వైపుకి వచ్చేస్తున్నాము, శరీరం వైపుకి వచ్చేస్తున్నాను అనమాట. నేను అక్కడికి ఆగిపోతే అదే జ్ఞానము, అదే మోక్షము, అదే తాను. నేను తర్వాత ఏం చెప్పినా అది ప్రపంచం అయిపోతుంది. ప్రపంచం అయిపోతే ప్రపంచం సంగతులు తెలుస్తాయే కానీ నేనుకు మూలమైనటువంటి పరతత్వం ఎట్లా తెలుస్తుంది? పరతత్వం తెలుసుకోవడం అనేది లేదు. తెలియబడే దాని వైపుకి వచ్చి, అంటే శరీరము మనస్సు బుద్ధి వైపుకి వచ్చి దాన్ని తెలుసుకోవడం వీలు పడదని నేను అనే అహంస్ఫురణగా తాను ఉన్నప్పుడు అదిగా ఉంటే చాలు. దానికి మూలము అనుభవంగా ఉంటుంది. శరీరంగా ఉన్నప్పుడు శరీరం అనుభవంలో ఉంటుంది. శరీరం వచ్చిన తర్వాత వచ్చిన ప్రపంచం అనుభవంలో ఉంటుంది. కానీ శరీరానికి ముందన్న నేను అనుభవం ఉండదు. నేనుగా ఉండాలి. నేను అనే అహంస్ఫురణగా తాను ఉన్నప్పుడు మాత్రమే తనకి మూలమైనటువంటి తత్వం అనుభవానికి వస్తుంది. ఆ మూలంలోకి వెళ్ళాలంటే స్వామి, ముందు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది నా గొంతు లేదా ఈ అశాశ్వతమైన శరీరం అనే ఎరుకని నేను ముందు కలిగి ఉంటే సాధనా క్రమంలో ఆ ఎరుకతో విడిపడతాను. నేను వేరుగా, ఈ శరీరం వేరుగా విడిపడడం అనేది సాధనా క్రమంలో వచ్చేది కదా. అది ఎలా అంటే ఇట్లా ప్రాక్టీస్లోనే వస్తుందా, ఖచ్చితంగా ధ్యాన సాధనలో ఉంటేనే వస్తుందా? మీరు విడివడే ఉన్నారు అనేది మొదట గుర్తించాలి. నేను అని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు కదా, సంబోధించే మీరు శరీరంలో ఎక్కడున్నారు అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? నేను అని సంబోధించడం వరకు బాగానే ఉంది. మీరు ఎక్కడున్నారు అనేది మీ దగ్గర సమాధానం సరిగదా. ఇదేంటంటే దీనికో పేరు చెప్తారు, ఇదేంటంటే దానికో పేరు చెప్తారు. ప్రతి అవయవానికి ఒక్కొక్క పేరుతో చెప్తారు. కానీ మరి నేను అంటున్నారు కదా, ఆ నేను ఎక్కడుంది? నేను అని మీరు సంబోధన అయితే చేస్తున్నారు, కానీ శరీరాన్ని చూపించి నేనని సంబోధిస్తున్నారు. కానీ శరీరాన్ని చూపించి సంబోధించే శరీరంలో నేను ఎక్కడుందని ఏ పార్టీని అడిగితే ఆ పార్టీకి పేరెట్టి చెప్తున్నారు. ఇంతకీ ఇక్కడ నేను ఎక్కడున్నట్టు సంబోధిస్తున్నారు కదా. కాబట్టి ఈ నేను అనే మీ స్వానుభవంగా గుర్తించడం మానేసి, గుర్తించకుండా
శరీరంగా గుర్తించినప్పుడు శరీరం అయిపోతుంది, శరీరం అయిపోతుంది. మనసుగా గుర్తిస్తే మనసు అయిపోతుంది, మీరు ఎట్లా గుర్తిస్తే అట్లా బుద్ధిగా గుర్తిస్తే బుద్ధిగా ఉంటాం. అయిపోతుంది. అది ఏది కాదు, ఎవరో కాదు, స్వయము నేను. అక్కడికి ఆగిపోతే అది స్వ అనుభవము. కాబట్టి స్వానుభవం అన్నారు. అది ఎవరి అనుభవం కాదు, దేని అనుభవం కాదు, స్వయంగా అనుభవము. ఆ స్వయంగా అనుభవంగా ఉన్న నేనుగా ఉండడం అనేసి శరీరంగా ఉంటే, శరీరం అనేది కూడా మీరే, మీలో భాగము శరీరం కూడా. శరీరంగా ఉన్నది కూడా మీరే అని గుర్తించేవారుగా ఉన్నది మీరు, కానీ శరీరం మీరు ఎట్లా అవుతారు? శరీరం కూడా మీరే. నీచే చూడబడేదంతా మీదే మీరే అనేది గురువాక్యము. కాబట్టి మీచే చూడబడే దాంట్లో భాగంగా ఉంది మీ శరీరం కూడా. అలాగే సమస్త కంటికి కనబడే సృష్టి అంతా కూడా నాచే చూడబడుతుంది, అదంతా కూడా నేను. నాచే చూడబడేదంటే నేనుచే చూడబడుతుందని, అంతేగాని ఈ కళ్ళతో కాదు, మీరు వ్యక్తిగా ఉండి మీరు చూడడం కాదు. ఆ లోపల ఉన్న చైతన్య రూపమా, ప్రకాశ రూపమా, జ్యోతి రూపం, ఒక్కొక్క రూపం అదే చూస్తుంది. ఇది కాదు, ఇది కాదు, అది చూస్తే ఇది ఏర్పడ్డది, ఇది చూస్తుందని అనుకుంటుంది. మనమేమనుకుంటున్నాం అంటే ఈ కంటి ద్వారా చూస్తున్నామని అనుకుంటున్నాము. కన్ను ద్వారా చూడడం అనేది జరుగుతుంది, అది చూస్తుంది. నోటి ద్వారా మాట్లాడుతున్నామని అనుకుంటున్నాము, నోటి ద్వారా మాట్లాడడం అనేది జరుగుతుంది, అది మాట్లాడుతుంది. సంకల్పం అది చేస్తుంది, మాట్లాడడం. అదే దీని ద్వారా వ్యవహరిస్తుంది. 5 ఇంద్రియముల ద్వారా 5 విషయములు గ్రహిస్తున్నది, అనుభవిస్తున్నది అదే. కానీ ఇదేమనుకుంటుందంటే నేను తింటున్నాను అని అనుకుంటుంది. మీరే తినడం నిజమైతే మీరే జీర్ణం చేసుకోవాలి కదా. ఇంకొకటి ఎవడో జీర్ణం చేయటట్టు తిన్నది మీరైతే, కానీ తిన్నానని అంటున్నారు. మరి జీర్ణం ఎవరు చేస్తుంటే తెలియదు అంటున్నారు. కాబట్టి ఎవడు జీర్ణం చేస్తున్నాడో వాడే తింటున్నాడు, వాడే జీర్ణం చేసుకుంటున్నాడు, వాడే సకల సృష్టిగా ఉన్నది కూడా తానే. ఆ నేను అనే అనుభవము మీ స్వానుభవంగా మారుకున్నప్పుడు మాత్రమే ఈ విషయం తనకు అనుభవానికి అందుతుంది. కానీ శరీరం మాత్రమే నేను అనుకున్నప్పుడు అది తత్కాలంలో మరుగై ఉంటుంది, మరణించిన తర్వాత మరుగై ఉంటుంది, అనుభవానికి అందదు. ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత అన్ని అవయవాలు అలాగే ఉంటాయి, కానీ చలనం ఉండదు ఆ మనిషిలో. అప్పటిదాకా ఆ శరీరాన్ని నడిపించిన ఏదో శక్తి ఆ తర్వాత లేదు. సో అది ఏదైతే ఉండి తర్వాత లేకుండా అయిందో అదే నేను. అది శరీరము మరణించిన తర్వాతే కదా, నిద్రపోయిన తర్వాత కూడా మీరున్నారు కదా. మరణము నిద్ర రెండు సమమే. దీర్ఘకాల గాఢ నిద్రలో మీరున్నారు కదా, గాఢ నిద్ర అనుభవం అని ఒకటి ఉంది. అప్పుడు తాను ఉన్నాడు, తానే నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి తాను ఉన్నానే సంగతి తనకు తెలుసు కాబట్టి నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు కదా. నిద్రపోయిన తర్వాత ఉన్న మీరు స్టాండర్డ్ మేల్కొన్న తర్వాత మీరే మేల్కొన్నారు, నేను అని అహంస్ఫురణగా మేల్కొన్నారు. మేల్కొనట, మీరు మేల్కొనడము మీతో పాటు ప్రపంచము ఏర్పడము ఏకకాలంగా సంభవించింది. మీరు మేల్కొన్న తర్వాత మీ స్వరూపాన్ని మరిచి ప్రపంచంలో భాగమైనటువంటి శరీరము మేలనుకోవడం వల్ల నేను శరీరం అయిపోయినట్టు అనిపిస్తుంది. కాలేదు, శరీరాన్ని చూస్తూ ఉన్నవారుగా ఉన్నది నేను చూస్తున్నాను. ఇంకో నేను ఈ బాటిల్ని చూస్తున్నాను, ఇట్లా నా చెయ్యిని కూడా చూస్తున్నాను కదా. నేను మీ మాటలు వింటున్నాను, నా మాటలు కూడా నేను వింటున్నాను కదా. ఆ వినే నేను వినబడే నేను వినబడుతుంది తత్కాలంలో. తెలుసుకునే నేను తెలియబడే నేను తత్కాలంలో తెలియబడుతుంది. కాబట్టి ఇదంతా తెలియబడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు సాధన క్రమంలో స్వామి అనేక మంది చెప్తూ ఉంటారు, సాధనల క్రమంలో మనం జాగృతం అవుతాం, ఇన్నర్గా ఉన్న శక్తి జాగృతం అవుతుంది. అప్పటి వరకు మాయపూరి కమ్మి ఈ చూసేది చూడబడుతుంది, ఇదంతా నా భౌతికమైన శరీరం అనే ఒక అహం, నా కళ్ళే చూస్తున్నాయని, ఈ కనబడేదంతా ఇది నాది, నా వాళ్ళు. ఇంకా మీరు అన్నట్టుగా మెలకువ రాగానే మాయ మొదలు, ఒకసారి లేచి చూడడం మొదలవగానే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు పుడతారు కదా. ఈ సాధన క్రమంలో చైతన్యవంతం అవుతుంది శరీరం అంటారు. మాయ కమ్ముకున్న వాళ్ళ చైతన్యానికి, సాధన చేసిన వాళ్ళ నేను తెలుసుకున్న వాళ్ళ చైతన్యానికి ఉండే తేడా ఏంటి? తేడా ఏమి లేదు, రెండు ఒకటే. తేడాగా చూడడం వల్ల తేడా కనిపిస్తుంది, వాస్తవానికి తేడా లేదు. మీ దృష్టి భేదం వల్ల తేడా కనిపిస్తుంది. ఉన్నది ఒకే తత్వం, ఒకటే చూస్తుంది. ఉపాధులు అనేకంగా ఉన్న ఆ ఉపాధుల ద్వారా చూసే నేను ఒకటే. నేను నీ పేరేమి? కృష్ణవేణి. నేను కృష్ణవేణి అని చెబుతున్నది
నేను పట్టయ్య అని చెబుతున్నది నేను, నేను పలానా అని చెబుతున్నది నేను. ఆ యూనివర్సల్గా ఉంటే అదే చెప్తుంది. పట్టయ్య కూడా నేను అని చెప్తారు, అది పట్టయ్యనే నేను. కృష్ణవేణి కూడా నేనని చెప్తారు, అది కృష్ణవేణి నేను. మీరు వ్యక్తిగా ఉండి చెప్తే వ్యక్తిగతమైన నేనైంది. నేను కృష్ణవేణి అన్న తర్వాత కృష్ణవేణికి ఉనికి ఏర్పడది. అప్పుడు కృష్ణవేణి నేను చెప్తున్నానని చెప్తుంది. కృష్ణవేణి నేను చెబుతున్నానని చెప్పడం అనేది ఆ నేను చెప్పిన తర్వాత వచ్చింది. ఇది పరిమితమైపోయింది. 100 మంది అంటే 100 నీళ్ళు ఉన్నట్లు లెక్క వస్తుంది. అప్పుడు 100 రకాలుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు నేను ఊరుకుంటే ఏమీ ఉండదు కదా. కాబట్టి ఆ నేను ఈ నేను కాదు, ఈ నేను కూడా నేనే. ఆ నేను లేకుండా ఈ నేను ఉండదు. కాబట్టి ఈ నేను మాత్రమే నేను అనుకుంటున్నాం. కాబట్టి ఈ నేను నువ్వు కాదు, అది నీవు. కాబట్టి నేనెవరినని ప్రశ్నించుకో. అప్పుడు ఆ సమాధానం వస్తుంది తన హృదయాంతరాల్లోంచి. ఆ సమాధానము తానవుతుంది. ఆ ప్రశ్న దగ్గర ఆగమని, నేనెవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే అక్కడ ఆగమని దాని ఉపదేశం. భగవాన్ చెప్పిన మాట అక్కడ ఆగమని, నేను అక్కడ ఆగమనే విషయాన్ని సద్గురు మా గురుదేవులు సుబ్రహ్మణ్యం గురుగారని వినే ఉంటారు. శ్రీకాళహస్తి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మా ఆధ్యాత్మిక కోర్సు పూర్తయినట్లు అయిపోయింది. భగవాన్ చెప్పినటువంటి నేను మూలాన్వేషణ చేస్తున్నప్పటికీ, అంటే చాతుర్మాస్య వ్రతం అని చెప్పేసి అరుణాచలంలో చేయడం జరిగింది. 4 మాసములు మౌనంగా ఉండి మూలాన్వేషణ చేయడం, గిరి ప్రదక్షిణ చేయడం, వేరే పని ఏమీ లేదు. 40 రోజులు గిరి ప్రదక్షిణ చేస్తూ మౌనంలో 4 మాసములు 4 నెలలు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం, గిరి ప్రదక్షిణ చేయడం. అంటే ఈ జ్ఞానములలో మార్గంలో ఎంతోమంది మహనీయులను ఆశ్రయించిన వారి మాటలు చెప్పడము వినడము జరుగుతుంది, కానీ సంతృప్తి చెందలేదు. సరే, భగవాన్ని ఆశ్రయించాము. భగవాన్ తెలియబడ్డ తర్వాత ముందు చెప్పుకున్నాం కదా, ఆ భగవాన్ అంటే సాక్షాత్తు భగవంతుడే రూపంగా అవతరించారు. కాబట్టి వారే అరుణాచలీశ్వరుడే సాక్షాత్తు భగవాన్గా అవతరించారు. భగవాన్కి మన మార్గోపదేశం చేశారు. కాబట్టి అక్కడే మనకి పని పూర్తవుతుందని చెప్పేసి అరుణాచలంలో చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబించిన తర్వాత గురువుగారిని, కాళహస్తి గురువుగారిని గురువుగారిగా గుర్తించడం జరిగింది. అప్పటిదాకా గురువుగారు తెలుసు, కానీ గురువుగారిని మామూలుగా మహనీయులు గొప్పవారు అనుకున్నాం, కానీ గురువుగారిగా గుర్తించలేకపోయాము. సాక్షాత్తు భగవానే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లైవ్లో మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నవారు ఈ గురువు గారు అని మౌన చాతుర్మాస్య వ్రత ప్రభావం, దీక్ష ప్రభావం చేత తెలియబడ్డది. అట్లాగా నేను దగ్గరకు వచ్చి ఆగిందనమాట. రమణ, ఇప్పుడు ఈ నేను అసలు నేనులో అంతర్భాగం అంటున్నారు మీరు. ఇదేం ఇది అశాశ్వతమైన, అందులో ఇది కూడా అంతర్భాగమే. 100లో 50 అంటే టెంపరీ స్టాండర్డ్ కాదని. 100లో 50 ఎట్లయితే ఇమిడి ఉంటుందో ఆ నేనులో ఈ నేను కూడా ఇమిడి ఉంది. అవును. కానీ ఇదే ఫైనల్ నేను అనుకోవద్దు. అవును, ఇది కూడా మీరే. ఇది కూడా మీరు చిన్న ఉపాయం చెప్పుకోవచ్చు. చెప్పండి. నేను అనే అనుభవం ఉంది కదా, నేనంటే ఇది మాత్రమే నేను అనుకున్నాము, ఇది కూడా నేను అనుకుంటే సరిపోతుంది అనే జ్ఞప్తిగా ఉండాలి. అప్పుడు నేననేది మొత్తం వ్యాపకమైనటువంటి పరతత్వమే నేనుగా ఉన్నది. ఇది మాత్రమే నేనంటే పరిమితం అయిపోయింది. ఇది కూడా నేను అంటే ఇబ్బంది ఏముంది, అనుకుంటే సరిపోతుంది. ఈ విషయంలో ఉన్నంత వరకు ఉందనుకుంటే ఇది మాత్రమే నేను అనుకుంటే ఇది నిజమై కూర్చుంటుంది. ఇది కూడా నేనంటే ఇది కూడా మీరే కదా, కాబట్టి మీరు మొత్తము మీరే, ఇది కూడా మీరే అవుతారు. ఇప్పుడు మార్గం అంటే ఆ జ్ఞప్తిగా ఉండడము సాధన అవుతుంది. అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అవుతుంది. మీరు చాతుర్మాస్య దీక్షలో మౌనంలో ఉన్నాను అన్నారు. మౌనం అంటే మన పెదాలతో, వాక్కు, గొంతుతో మాట్లాడకుండా ఉండడంతో పాటు సాధన క్రమంలో మనసులో ఎటువంటి ఆలోచనలు లేని స్థితి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు ఆ 4 నెలల మౌనంలో మిమ్మల్ని మీరు ఎంత అభ్యున్నత వైపు నడిపించుకున్నారో ఆ అనుభూతులు ఏవైనా ఉంటే మాకు చెప్తారా? భగవాన్ చెప్పినటువంటి నేను 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 అనేది ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ చూడమని ఉపదేశం కదా.
నే 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 నేను నేను అని ఆ నేను మూలం మీద దృష్టి పెట్టి ఉండుట. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనస్సు ఆగుతుంది, అహంకారం పొడచూపని స్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేసినా సరే మళ్ళీ ప్రపంచంలో కలిసి ఉండడానికి కొంత సమయం పట్టేస్తుంది అనమాట. అంటే అట్లా అహంకారము పొడచూపినటువంటి స్థితి స్వానుభవంగా మారుకున్నప్పటికీ స్టాండర్డ్గా ఉండడం లేదు. భగవాన్ చెప్పినట్టే చెప్పాము, భగవాన్ చెప్పారు, మనం అర్థం చేసుకున్నాము, బాగానే ఉంది. పోనీ ఈ తలంపులు ఒకవేళ తలంపులు వస్తే తలంపులు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుంటున్నాము, నాకు అని జవాబు వస్తుంది. మరి నేనెవరు అని నేనుపైనే దృష్టి పెడుతున్నాము, అయినా ఆగడం లేదు. మన ఆ దృష్టి పెట్టినంచేపు కాసేపటికి ఆగుతుంది, తలంపులు ఆగుతున్నాయి, అహంకారం పొడచూపినటువంటి స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ అది సహజ లక్షణంగా మారుకోవడం లేదు. మళ్ళా ప్రపంచంలోకి వచ్చేసిన తర్వాత మామూలుగా అయిపోతుంది. ఆ సందర్భంలో గురువుగారు తెలియబడ్డారు. గురువుగారు తెలియబడిన తర్వాత కాళహస్తి గురువుగారిని ఆశ్రయించిన తర్వాత వారు జ్ఞానబోధ చేయడం అనేది జరిగింది. అవి మౌన భాషలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. ఎన్నో సంభాషణలు ఉన్నాయన్నమాట. అవి చెప్పారు, అనేక కోణాల్లో చెప్పారు. అక్కడ మనసు స్థిమితించడము గురువుగారి సన్నిధిలో జరిగింది. ఫైనల్గా అంటే భగవాన్ చెప్తున్నప్పటికీ ఆగడం అనేది, ఆగడమా ఆగకపోవడం అనేది మన ప్రమేయం మేరకు జరగదనే విషయం స్పష్టం అవుతుంది. దాని అంతటా అది జరగాలి, సహజంగా మన ప్రయత్నం మేరకు జరిగేది కాదు. కానీ దృష్టి దాని ఎందు పెట్టడం వరకు కనిపిస్తుంది ప్రయత్నము. దృష్టి పెట్టిన తర్వాత ఆగడమా లేకపోతే మళ్ళా దాని నుండి బయటకు వచ్చేసిన తర్వాత తలంపులు కొనసాగడమా అనేది మన ప్రమేయం మేరకు జరిగేది కాదనే విషయం స్పష్టంగా అనుభవంగా ఉంది. అది అదే దైవమే సాక్షాత్తు. మనం దేన్నైతే దైవంగా ఆశ్రయించామో ఆ అరుణాచలేశ్వరుణ్ణి, వారే భగవాన్గా తెలియబడినప్పటికీ అది పూర్ణంగా ప్రకటన కావడం లేదు. ఇక్కడికి వెళ్తే ప్రకటన అవుతుందని చెప్పేసి దారి చూపించింది అనమాట అండి. గురువు గారిని చూపించితే అక్కడ ఆగడం అనేది జరిగింది అనమాట. మనకు అహం నేను అంటారు. ఎంత తెలిసినా ఒక్కోసారి ఈ మాయ పడగొడుతూ ఉంటుంది మనుషుల్ని. అంటే ఇప్పుడు నేను ఈ శరీరం నేను కాదు అని అనుకున్నప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సాధన మార్గాల్లో ఉన్న వాళ్ళైనా ఒక్కోసారి ఏమవుతుంది, ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అనుకుందాం స్వామి, వారు ఇదంతా నాది కాదు, అహంకారం కాదు, నా పేరు నేను కాదు అనుకుని వెళ్ళినా, ఒక వేదిక మీద వారికి కొంచెం అవమానం జరిగినా, వారికి సముచితమైన స్థానాన్ని ఇవ్వకున్నా, లేదా చిన్నగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా వెంటనే నన్ను అవమానిస్తారా, నన్ను సరిగ్గా రిసీవ్, ఇది నిద్రలేస్తూ ఉంటుంది కదా. దాన్ని ప్రతిసారి బాగా గమనిస్తూ ఏదో నిద్రలేస్తోంది అని మళ్ళీ అసలు స్థానంలోకి వెళ్ళి కూర్చోవాలి. నేను ఇప్పుడు నిద్రలేస్తోంది ఏంటి అని ఎరుకతో ఉండమంటారు రమణ మార్గంలో. కానీ ఈ మాయలో, ఈ ప్రపంచంలో, ఈ పరుగుల్లో బతుకుతున్న మాలాంటి అందరు సామాన్యులు ఇందులోనే ఉంటూ అంటపడకుండా ఉండడం ఎలా? ఇందులోనే ఉంటూ నేను అంటబడకుండా ఉన్నాను అనే జ్ఞప్తిగా ఉంటే సరిపోతుంది. ఆ జ్ఞప్తే మీరు. నిజానికి మీరు అంటబడకుండానే ఉన్నారు కాబట్టి ఆ విషయం తెలుస్తుంది. అంటబడుతున్నాను లేక అంటబడడం లేదు అని చెప్పేది అంటబడకుండా ఉన్నవారే. అంటబడితే అంటబడిపోతారు, కానీ అంటబడడం లేదనే విషయం ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మీరు అంటబడకుండానే ఉన్నారు. ఆ విషయం గుర్తించడం లేదు. అంటబడ్డానని అనుకుంటున్నారు. అంటబడ్డానని అనుకుని అంటబడ్డారు, కానీ అంటబడలేదు. అంటబడకుండా ఉండడం అనేది మీ సహజ లక్షణంగా ఉంది. అంటబడ్డాన్ని అనుకుని అంటబడినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉండడం అంటబడకుండానే ఉన్నారు. రమణుల అది సిద్ధింపజేసుకునేది కాదు, అది సిద్ధిగానే ఉంది. కాదనుకోవడం వల్ల మన సాధన చేయాలని బుద్ధి కలుగుతుంది. కాదనుకుంటున్నారు, ఇది నేను అనుకుంటున్నారు, ఇది మాత్రమే నిజం అనుకుంటున్నారు. కాబట్టి అహంకారం పడసూపుతుంది. ఏమన్నా అంటే వెంటనే రాగద్వేషాలు తలెత్తుతున్నాయి. ఎందుకని? ఇది మాత్రమే నేను అనుకోవడం వల్ల. ఇది కూడా నేనే అనుకుంటే ఇది కూడా నేనే కదా, ఇది కూడా నేనే కదా, ఇది కూడా నేనే కదా అని అర్థం వచ్చేస్తుంది. అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మాత్రము ఇది కూడా నేను అనుకుంటే సరిపోతుంది. అది మీకు సిద్ధిగా మారిపోతుంది. మీకు సిద్ధిగా మారిపోయిన తర్వాత ఇది కూడా నేనే, ఇది కూడా నేనే, ఇది కూడా నేనే, ఇది కూడా నేనే
అనేది అనుభవంగా మారుకుంటుంది అనడం కాదు. ఇది కాదు అది నేను అని ఉండుట సహాయమే కానీ అది సిద్ధి ఎందుకు అవుతుంది? మనం ప్రస్తుతం చేసేది ఎలా ఉందంటే లోక వ్యవహారానికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు ఇది కాదు అది నేను అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అది సహాయమే. నువ్వు ఎప్పుడు అదిగానే కదా ఉన్నావు. ఇది కాదు అది నేను అనుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందంటారు ఉన్నత నలుగుదల భగవాన్. నువ్వు ఎప్పుడు అదిగానే కదా ఉన్నావు. ఇది మాత్రమే నేను అనుకున్నప్పుడు, ఇది మాత్రమే నేను అనిపించినప్పుడు మాత్రమే ఇది నేను కాదు అది నేను అని అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ సదా నువ్వు అదిగానే కదా ఉన్నావు అని చెప్తారు. కాబట్టి ఇది నేను కాదు అది నేను అనుకోవాల్సిన అవసరం లేకుండానే అదిగా ఉన్నాడు తాను. రమణుల బోధనలు అనేక పుస్తకాలుగా వచ్చాయి స్వామి, కానీ పూర్తి తాత్వికంగా మూల సారాన్ని చెప్పిన పుస్తకాల్లో ఒకటి నలభది. ఆ పుస్తకం ఉన్నదే నలభది ఉన్నది నార్పదు అని తమిళలో ఉంటుంది, ఇంగ్లీష్ ఏదో పేరుంది. దాంట్లో ఉన్న ప్రధానమైన అంశాల్ని మన ఆడియన్స్ కి సులభంగా అర్థమయ్యేలాగా మీ నుండి అట్లాగా 40 విధాలుగా చెప్పారు ఉన్న పరతత్వం గురించి. ఉన్న పరతత్వం గురించి 40 రకాలుగా చెప్పారు. అందులో ఏ ఒక్కటి మీకు అర్థమే అనుమానికి వచ్చేసినా అదొక్కటి సరిపోతుంది అన్నారు. మా గురుగారు ఏం చెప్తారంటే ఆ 40 కీ చైన్స్ లాంటివి అనమాట అండి. మీ హృదయ కవాటము తెరవడానికి ఓపెన్ అయిపోవడానికి 40 రకాలుగా ఉపదేశం చేయబడింది. అందులో ఒక్కటి సరిపోతుంది అన్నారు. 40 కూడా మనకు అవసరం లేదు, ఏదో ఒకటి. కానీ 40 మీరు చదవడం వల్ల దాని మీద మీ దృష్టి పెట్టడం వల్ల ఏదో ఒకటి మీ హృదయానికి అత్తుకుంటుంది, అది మీకు సరిపోతుంది. సపోజ్ ఉన్నది 40లో మొట్టమొదట మంగళానికి ముందు ఒకటి ఉంటుంది, ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా అని. ఉన్నది లేక, ఉన్నది అంటే సత్పదార్థంగా ఏదైతే ఉన్నదో, ఉనికిగా ఏదైతే ఉన్నదో, ఆత్మగా ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉన్నట్లు తోసు జ్ఞానం అంటే ప్రపంచం అనమాట అండి. ఇదంతా ఉన్నట్లు తోసు జ్ఞానమే. ఈ ఉన్నట్లు తోసు జ్ఞానము ఉన్నదే తత్కాలంలో, అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నట్లు తోసు జ్ఞానముగా ఉన్నది. ఈ ఉన్నట్లు తోసు జ్ఞానమునకు ఆధారమై ఏదైతే ఉన్నదో అది ఉన్నది. ఆ ఉన్నదిగా ఉన్నదే తత్కాలంలో ఉన్నట్లు తోసు జ్ఞానం అంటే మీరుగా నేనుగా సకలంగా కనిపిస్తుంది కదా. ఉన్నట్లు తోసు జ్ఞానముగా ఉన్న తాను దాన్ని ఎట్లా స్మరిస్తుంది, దాన్ని ఎట్లా ఆరాధిస్తుంది, దాన్ని ఎట్లా తెలుసుకుంటుంది? వీలు పడదు కదా. మరి ఎట్లా? హృదయమునందు అది ఉండినట్టులా మనం ఉండుటే స్మరణం అంటారు భగవాను. అంటే అది ఎట్లాగైతే నేనుగా ఉండిపోయిందో మీరు కూడా నేను అని ఆ సైట్లో ఉండిపోతే అదే స్మరణం అవుతుంది, అదే తపస్సు అవుతుంది, అదే జ్ఞానం అవుతుంది, అదే సిద్ధి అవుతుంది. అది ఉండినట్లా మనం ఉండుటే స్మరణము. కానీ దాన్ని ఎట్లా స్మరిస్తాము? స్మరించలేము కదా. మంగళానికి ముందు చెప్పబడింది అది, అదొకటే సరిపోయింది నాకైతే. ఆ లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా, పట్టితో సహా సకలము ఉన్నట్లు తోసు జ్ఞానమే కదా. మనం వ్యవహరిస్తున్నా మాట్లాడుకుంటున్నా అంటే అది ఉన్నట్లు తోసు జ్ఞానమే కదా. అంటే తత్కాలిక సత్యమే కదా, సదా కాదని దాని అర్థము. తత్కాలిక సత్యం ఉన్నట్లు తోసు జ్ఞానం అంటే సదా ఉండదని, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రమే ఉంది ప్రపంచంగా అని. సదా తాను ఆత్మగానే ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రంగానే ప్రపంచంగా ఉంది. అందులో భాగంగా మీరు కూడా ఉన్నారు, తాను కూడా ఉంది. కానీ ఇది నిజమనుకోవడం వల్ల అది అబద్ధమవుతుంది. కానీ ఇది తత్కాలిక సత్యమని గుర్తిస్తే చాలు, మీరు సత్యం అవుతారు. ఇది తత్కాలిక సత్యం అవుతుంది. ఏకకాలంలో 2 సత్యాలు ఉండము కదా. ఉన్నది సత్యము అంటే పరతత్వము, ఉనికి అని ఏదైతే దేన్నైతే అవాంగ మానస గోచరమైనటువంటి పరతత్వం అని చెప్తున్నారో అది ఉన్నది. సరే, అదే ఇప్పుడు ఇగో ఈ బాటిల్గా ఉన్నది, దాన్ని ఉన్నది అంటున్నాం. అంటే ఈ సృష్టికి అంతటికి ఏది ఆధారమై ఉన్నదో దాన్ని ఉన్నది అని పేరు ఉంది దానికి. ఇంకో దీనికి కూడా ఉన్నది అని పేరు ఉంది. ఇంకో నాకు ఉన్నదని పేరు ఉంది, మీకు ఉన్నదని పేరు ఉంది, ఇంకో ఈ బాటిల్కి ఉన్నదని పేరు ఉంది, ఇంకో టేబుల్గా ఉన్నది అని పేరు ఉంది. ఇన్ని ఉన్నదులు ఉండకూడదు కదా, ఉన్నది ఒకటే కదా కావాలి. మరి ఇన్ని ఉన్నదులు అన్నప్పుడు ఎట్లాగా పొసుకుతుంది? మరి దీన్ని ఏమనాలి అప్పుడు? ఇది ఉందనాలా లేదనాలా? ఉందనే కదా చెప్తాము. మరి ఉన్నది అనేది దానికి సంబంధించింది కదా ఆ పదము.
మరి దానికే వర్తించాలి. అదే తత్కాలంలో మీరుగా నేనుగా ఇక ఈ సృష్టిలో భాగంగా ఉంది. అప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలని? అదే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది. ఎవరు ఆ ఉన్నది? ఏది ఉన్నదో అదే ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇక్కడ ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది, ఎలా ఉన్నట్లున్నది. సరిపోలేదు? అప్పుడు ఇబ్బంది ఏముంది? ఒక్కటే కదా. ఇన్ని రకాలుగానే ఉన్నది ఒక్కటే కదా. కానీ ఇది ఉన్నది అంటే అది ఉన్నట్లున్నది అయిపోతుంది. ఇది ఉన్నట్లున్నది అని గుర్తిస్తే చాలు. ఆ గుర్తించడం సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధ అయిపోతుంది. మీరు ఉన్నదే అనుకున్నారు కాబట్టి కాదు, ఉన్నట్లు అని ట్లూ చేర్చాలి దీనికి. ఓకే, ఇది ఉన్నది అనకుండా ఉన్నట్లు ఉన్నది. ఎందుకని ఉన్నదే తత్కాలంలో బాటులుగా ఉన్నది, బాటులుగా మారిపోలేదు, బాటులుగా కనిపిస్తుంది. తత్కాలంలో బాటులుగా ఉన్నట్లు ఉంది, బాటులు అయిపోలేదు. కృష్ణవేణిగా ఉన్నట్లుగా ఉంది. కృష్ణవేణిగా కనిపిస్తుంది కానీ కృష్ణవేణిగా మారిపోలేదు. మారడం తాత్కాలికంగా ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా తత్కాలంలో కనిపిస్తుంది. సదా లేదు. ఇందాకటి సీని వేరు, ఇప్పుడు సీని వేరు, కాసేపుట్టే సీని వేరు. ఇందాక అనే చెప్తారు కానీ ఇప్పుడు అని చెప్పలేరు కదా. ఇప్పుడు ఇక్కడ లైవ్లో ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. ఉన్నది ఏమీ జరగడం లేదు, తానుగానే ఉంది, బ్రహ్మముగానే ఉంది, ఆత్మగానే ఉంది, ఉన్నదిగానే ఉన్నది, చూస్తూ ఉన్నది. అసలేమీ జరగకుండానే ఉంది. తత్కాలంలో ఇప్పుడు ఇక్కడ ఎంత జరుగుతుందో అంతా జరుగుతుంది. తెర మీద ఇదంతా ఆడుతుంది అంతే. తెర మీద బొమ్మల వలె ఆడుతుంది. ఊరికే చూచేవాడు చూడబడే దృశ్యము తత్కాలంలోనే కదా, మారిపోతూ ఉంటుంది కదా. 3 గంటల సినిమా ఉన్నప్పటికీ ఫిల్మ్లో కనిపించేది ఆ కొంచెమే కదా. ఇప్పుడు కూడా మీకు కొంచెమే కదండి కనిపిస్తుంది. ఉన్నదంతా బ్రెయిన్లో ఉండొచ్చు, మీ మెదడులో ఉండొచ్చు, మీ మనస్సులో ఉండొచ్చు, మీ తలంపుల్లో ఉండొచ్చు. కానీ దృశ్యం మాత్రంగా ఎంత ఉంది? ఇంతే కదా ఉంది. అదే ఏది ఉన్నదిగా ఉన్నదో అదే ఇప్పుడు ఇక్కడ ఇలా దృశ్యమానమైన ప్రపంచంగా ఉంది. తాత్కాలికంగా వ్యక్తపరచబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుంది, కాసేపు ఉంటే మారిపోతుంది, బుర్ర తిప్పితే మారిపోతుంది. అంటే దృష్టి పడితే సృష్టి ఏర్పడుతుందని చెప్తారు. ఆ దృష్టి అనేది దానిది, మంద కాదు. దాని దృష్టి వల్ల ఈ సృష్టి ఏర్పడుతుంది. ఈ సృష్టిని అదే ఈ ఉపకరణం ద్వారా చూస్తుంది. దానికి ఇది ఉపకరణం అవుతుంది, ఈ ఉపాధి అనేది. మీ సైట్లోంచి చూసుకుంటే అది కేంద్రంగా ఉన్నది. మీ సైట్లోంచి మీ ఉపాధిని ఉపకరణంగా చూసుకుని అదే చూస్తుంది, అదే మాట్లాడుతుంది. ఇక్కడ వింటుంది, లేక ఇక్కడ మాట్లాడుతుంది, అక్కడ వింటుంది, అక్కడ మాట్లాడితే ఇక్కడ వింటుంది. ఏది వినేదిగా ఉందో అదే మాట్లాడేదిగా ఉంది, ఏది మాట్లాడేదిగా ఉందో అదే వింటుంది. కాబట్టి అర్థమవుతుంది. అవునైతే అవును, కాదైతే కాదు, బాగా అంటే బాగుందని, బాగాలైతే బాగాలేదని చెప్తుంది కదా. ఎట్లా చెప్తుంది? మీకు తెలిస్తే కదా చెప్తారు. తెలిసినా తెలియలేకపోయినా మీకు ఎట్లా తెలుస్తుంది? తెలుసుకునేది ఒకటి ఉంది. దేనికి తెలుస్తుంది, దేనికి తెలియట్లేదు, దేనికి తెలియబడుతుంది. అది ఎప్పుడు ఎడంగానే ఉంది. మా గురుగారు తరచూ మాట చెప్తారు, మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉండండి చాలు అని. అంతకు మించి ఏం అవసరం లేదు. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు మా గురుగారు. ఉండి ఉండడం కాదు ప్రపంచం, నువ్వు ఉందనుకోవడం వల్ల ఉంది అన్నారు. నువ్వు ఉంది అంటే నువ్వు ఉందనుకోవడం వల్ల ఉందట, అసలు ఉండి ఉండడం కదా. మరి మీరు నేరం చేసినా నేను ఒప్పుకోవడం లాడదనమాట. నాకు అనేక జన్మలు ఉన్నాయి, అనేక కర్మలు ఉన్నాయి, అన్నీ అనుభవించాలంటే మీరే అంగీకరించినట్టు. ఉందో లేదో దేవుడికి మనకు తెలియదు, కానీ ముందని మీరే సర్టిఫై చేస్తున్నారు. ఆధారం ఏంటని మీరు మేల్కొన్న తర్వాత సృష్టి స్టార్ట్ అవుతుందండి. నిద్రపోతే ఎండ్ అయిపోతుందండి, మధ్యలో కదా ఉంది. మరి ఉందని చెప్దామా లేదని చెప్దామా? మీరు మేల్కొన్నారు కాబట్టి ఉంది, మేల్కొన్నంతసేపు. మీరు నిద్రపోతే లేదు కదా. సరే, మామూలుగా నిద్రపోతున్నారు కదా, నిద్ర దానికే అదే వచ్చిందా, లేకపోతే మనం కావాలని ప్రయత్నపూర్వకంగా నిద్ర వస్తున్నాం? మెలకు కూడా అంతే కదా, దానికే అదే కదా వస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం కూడా దానికే అదే నడుస్తుంది. లేక ముక్తి మోక్షము ఇదంతా దానికే అదే సిద్ధిస్తుంది. అంత సహజంగా ఉంది.
అంత సహజంగా ఉంది. అంటే నిద్రపోవడం ఎంత సహజంగా జరుగుతుందో, మేల్కొనడం ఎంత సహజంగా జరుగుతుందో, నిద్ర లేచిన తర్వాత మళ్ళా మేల్కొని దాకా జరిగే కార్యకలాపాలు కూడా అంతే సహజంగా జరుగుతున్నాయి. కానీ కర్తృత్వంతో నేను చేస్తున్నాను అనేటువంటి ఒక అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని నా వల్ల ఇదంతా జరుగుతుంది, నేనే చేస్తున్నాను అని అనుకోవడం వల్ల మీకు సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి, కానీ బంధం ఏర్పడుతుంది. కానీ అప్పుడు మోక్షం గొడవ, సాధన గొడవ ఇదంతా ఏర్పడుతుంది. కానీ నిజానికి చాలా సహజంగా ఉంది అని చెప్తున్నారు. నిద్రపోవడం ఎంత సహజంగా ఉందో, మేల్కొనడం ఎంత సహజంగా ఉందో, నిద్ర లేచి మళ్ళా నిద్రపోయేదాకా జరిగే కార్యకలాపాలన్నీ కూడా అంత సహజంగానే ఉన్నాయి. సృష్టి మొత్తం అత్యంత సహజంగా పూర్ణంగా ఉందన్నారండి. ఒక మాటలో చెప్పాలంటే సహజంగా ఉంది, పూర్ణంగా ఉంది. చీమ ఎలా ఉండాలో అలాగే ఉంది, దోమ ఎలా ఉండాలో అలాగే ఉంది, ఈ బాటిల్ ఎలా ఉండాలో అలాగే ఉంది. సహజంగానే ఉంది. దేనికది సహజంగా ఉంది, పూర్ణంగా కూడా ఉంది. వెలితి ఏమీ లేదు. కానీ వెలితి ఉందని చూస్తే వెలితి వచ్చేస్తుంది. లేని వెలితిని పూరించుకోవడమే కదా. వెలుతు ఉండి ఉంటే పర్లేదు, అసలు లేదని చెబుతున్నారు. అంటే అందరూ ఇప్పుడు మోక్ష సాధన, ముక్తి సాధన అంటే మనం ఉన్న స్థితే మోక్ష స్థితి, దాన్ని గుర్తిస్తే సరిపోతుంది. అంటే ఆధ్యాత్మికంలో మనం ముఖ్యంగా గుర్తించవలసినటువంటి ఒక మాట ఉంది. ఆధ్యాత్మిక సాధన అనేది ఒక్కనికి సంబంధించిన విషయం, ఏ ఇద్దరికి సంబంధించింది కాదు. తాను తనకు మూలమైనటువంటి పరతత్వము, తాను తన మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది ఇంకొక దానికి సంబంధం లేదు. అది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందా అని ఎదుగుతున్నాం. ఇక్కడ దొరకదనే నువ్వు ప్రశ్నించుకోమని చెప్పారు భగవాన్. నీవెవరు అని ప్రశ్నించుకోమని. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, ఎంతకీ నువ్వెవరువు? ఎవరిగా ఉండి మాట్లాడుతున్నావు? దేహంగా ఉండి మాట్లాడుతున్నావా, మనసుగా ఉండి మాట్లాడుతున్నావా, బుద్ధిగా ఉండి మాట్లాడుతున్నావా? కాబట్టి నువ్వెవరు అని ప్రశ్నించుకోమన్నారు. నువ్వెవరు అనే ప్రశ్నకి సమాధానం దొరికితే ప్రశ్నార్థకం పోయి ఫుల్ స్టాప్ మిగులుతుంది, అదే తన స్వరూపం అవుతుంది. కాబట్టి వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ప్రశ్నార్థకం పెట్టుకుంటే ప్రశ్నగానే మిగిలిపోతుంది. అక్కడికి ఆగిపోతే అది ఫుల్ స్టాప్ అయిపోతుంది. నేను అని అక్కడికి ఆగిపోయింది అనుకోండి, అది ఫుల్ స్టాప్ పెట్టడమే. అది కొనసాగింది అనుకోండి, అది ప్రశ్నగానే మిగులుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు, దొరికినట్టే ఉంటుంది, దొరకదండి. ఎందుకని దాని కొనసాగింపే కదా ప్రశ్నగా తయారైంది. శరీరం నిజం అనుకుంటున్నారు, మనస్సు నిజము, బుద్ధి నిజము, ఇంద్రియ జ్ఞానం ఇదంతా నిజం అనుకుంటున్నాం కదా. ప్రశ్నే ఉంటుంది ఇక్కడ, దీనికి సమాధానం ఉండదు. మీరు నేను అని అక్కడ ఫుల్ స్టాప్ కూడా పెట్టుకుంటే అక్కడికి ఆగిపోయారు అనుకోండి, అక్కడ సమాధానమే ఉంటుంది. అక్కడ ప్రశ్నే ఉదయించడం లేదు. నేను తర్వాత మీరు జారుకుని ఈ వైపుకి వస్తే, మనోబుద్ధియాదుల వైపు కానీ ఈ వైపు కంటే అక్కడ సమాధానం దొరకదు, దొరికినట్టే కనిపిస్తుంది అని దొరకదు. ఎందుకని మీరు మీ నుండి జారుకుని ఈ వైపుకి వచ్చారు కాబట్టి. అంటే మెలకువ రాకపోవడం తానే మేల్కొన్న తర్వాత మూడుగా విభజన చెందింది అన్నారు గురువుగారు. మీరు, మీ ప్రపంచము, మీరు కొలిసే దేవుడు, ఇట్లా మూడు భాగాలు అయిపోయింది అనమాట అండి. దేవుడు కూడా మీ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నదని దేవుడు భాగం పెట్టుకున్నారు. మీరు ఒకరు, మీరు ఉండే ప్రపంచం, ఈ మూడు భాగాలకి విడివిడిపోయింది అనమాట అండి. ఈ మూడు భాగాల్లో వెతికితే దొరకదు. ఈ మూడు కలిపి నిద్రలో ఒకటైపోతుంది. ఈ మూడు ఉపశమిస్తున్నాయి కదా, అక్కడ ఒకటే ఉన్నది, రెండో దానికి అవకాశం లేనిదిగా ఉన్నది. ఆ నేనుగా ఉండమని భగవాన్ ఉపదేశం. ఈ నేనుగా ఉండి ప్రశ్నిస్తే సమస్య తెవలదు. కాబట్టి మరలా అక్కడికి వచ్చి చెప్తున్నారు, నేనెవరు నేను ప్రశ్నించుకోమని. ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం, నేనెవరో ప్రశ్నించుకో, అంతే కదా. ఎందుకంటే నేనెవరు నేను ప్రశ్నించుకో, ఇన్ని సందేహములు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమన్నారు మొదట. మనమేవో సందేహాలు అడుగుతుంటే, అంటే మన ఉద్దేశం ఏంటంటే అడిగి తెలిసేసుకుందామని. అడిగితే తెలియబడదని, అనుభూతి చెందితే తప్ప. అడిగితే ఊరికే వారు ఏదో చెప్తారు, తత్కాలంలో ఉపశమించినట్టు మళ్ళా ప్రశ్న ఉదయిస్తుంది. మళ్ళీ వారు ఏదో చెప్తున్నారు, మళ్ళా ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోవాలి. నాకు అని జవాబు వస్తుంది.
మరి నేనెవరంటే మనసునేనా, బుద్ధినేనా, ఇంద్రియములనేనా, అది ప్రశ్నించుకుని ప్రయోజనం లేదు. మరలానే నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ ఆగమని, నేను అని అక్కడ ఆగిపోతే సరిపోతుంది అని. దాని నుండి జారుకుంటే తను శరీరం అయిపోతుంది, మనసు అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి మీరు రమణ మార్గంలోకి వచ్చి? రమణ మార్గంలో మేము రావడం కాదు, ఆ భగవాన్నే లాక్కుని తన వైపుకి ఆకర్షించుకున్నారు. ఉన్నదే భగవానే కదా, అదే తీసుకెళ్ళి తనలో కలుపుకుందనమాట. 30 సంవత్సరాలు అవుతుంది. చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దొరికితే భగవాన్ది గంటల తరబడి చూసిన సందర్భాలు ఉంటాయండి. ఆ చిన్న ఫోటో కోసం తహతహలాడిన సందర్భాలు ఉంటాయి. అరుణాచలం వెళ్ళి మొట్టమొదటి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు 1992-93 ప్రాంతంలో భగవాన్ ఫోటోల కోసం మేము వెతుక్కుంటుంటే, అప్పుడు మా దగ్గర అరుణాచలం వెళ్ళడానికి కూడా డబ్బులు సరిపడినంత లేని సమయంలో మేము అరుణాచలం వెళ్ళినప్పుడు అప్పుడు పొయ్యిలో వేడి నీళ్ళు కాయడానికి అని చెప్పేసి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి కాగితాలన్నీ కూడా అక్కడ పడిచేసేదంటే అవన్నీ పొయ్యిలో మంటెట్టేవారు. అందులో రమణ భగవాన్లు మల్టీ కలర్, అంటే ఇప్పుడు మల్టీ కలర్లో కాకుండా ఊరికే చిన్న కలర్గా ఉంటుంది కదా, యూజీ కలర్ ఏదో అంటారు, ఆ కలర్లో ఫోటోలు వేయండి, వైట్ అండ్ బ్లాక్ ఆ కలర్లో కూడా కనిపిస్తే ఇదేంటి భగవాన్ ఫోటోలు అందులో పొయ్యిలో పడేసేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆ పొయ్యి మంటెట్టేవాడిని అడిగి ఈ ఫోటోలు మేము తీసుకొచ్చామంటే తీసుకోండి అన్నాడు. అవన్నీ తీసుకుని వచ్చేట్టుకుని తెచ్చి మా గ్రామం రాచపిల్ల అనమాట అండి, అందరికీ పంచిపెట్టేవాళ్ళు. ఏంటి భగవాన్ అంటే అంత ప్రీతి అనమాట అండి. కాబట్టి అదే లోగొని లాక్కొని తన దగ్గరికి తీసుకెళ్ళి చూపించి తనలో కలిపేసుకుందని చెప్పాలి. ఇందులో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. రమణ మార్గంలో సాధన, ధ్యానం, మౌనం రకరకాలు, ఒక్కొక్కరిది ఒక్కో అనుభూతి, ఎవరి వ్యక్తిగత అనుభూతులు వాళ్ళు. రమణ మార్గం ఏం కాదు, రమణుడు అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, అది రమణ తత్వం అనమాట. తత్వ మార్గంలోకి రమణ తత్వం ఈ లౌకిక అంటే రమణ భగవాన్ రూపంలో తెలియబడ్డది కాబట్టి రమణ తత్వం అని చెప్తాం. కానీ అది తత్వం అండి, అది ఎవరు కాదు, ఏది కాదు, స్వయం అనమాట. అది ఏ ఉపాధి ద్వారా తత్వాన్ని తాను ప్రకటించుకుంటుంది. దానికి ఉపాధితో మొత్తం అందరి హృదయాల్లో అహంస్వరూపంగా నేను 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 అని ప్రకాశిస్తున్నదే నేను, కానీ ఈ శరీరం నేను కాదు కదా అని భగవానే స్వయంగా చెప్పారు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని నాకు కళ్ళంప నీళ్ళు వస్తున్నాయి అంటారట శరీరం విడిచిపెట్టేటప్పుడు. మనం ఏం బాధ చేసినా వీళ్ళేం అర్థం చేసుకున్నారని అంటారట భగవాన్. మా ఊరుగారు చెప్తే అన్నాము. ఇంతవరకు నేను చెప్పింది వీళ్ళేంటి ఇది టెంపరీ, ఇది పోతుందని కదా. నేను అందరి హృదయాల్లో నేను నేను నేనైనా అహంస్ఫురణంగా ఏదైతే ఉన్నదో అది కదా నేనని చెప్పినప్పుడు, అదిగా ఉండడం మనిషి ఇది పోతుందని ఏడుస్తున్నారేటని. ఇది పోతే నేను పోయినట్టు కాదు కదా. ఆ నేను అనేది ఏదైతే ఉన్నదో అది భగవాన్. ఆ నేననేది ఉంటే కదా మీరు నేను ఈ ప్రపంచం ఉంది. కాబట్టి భగవాన్ లేకుండా మీరున్నారా? నేనున్నానా? ప్రపంచం ఉందా? కాబట్టి భగవానే ఇన్ని రూపాలుగా ఎలా ఉండి మాట్లాడుతుందని చెప్పారు. ఇప్పుడు భగవాన్ తత్వం అనేది ఎట్లా అంటాము, ఉన్నదే భగవాన్ అయితే ఆ రెండో దానికి అవకాశం భగవాన్ అన్నప్పుడు మళ్ళీ భగవాన్ తత్వం రమణ తత్వం అనే మాటలే పొసగవు. అది చైతన్య స్థాయిలో మీరు అన్నది 100% అది నిజం. కానీ ఈ లౌకిక ప్రపంచం మాయలో పడుతున్న ఈ యుగాన్ని వాళ్ళకి ఒక్కసారి అసలు తత్వాన్ని చెప్పడానికి ఆ ఉపాధి ధరించి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత 2 ఏడుపులు ఉంటాయంటారు. అర్జున విషాద యోగంలో భగవద్గీతలో లౌకిక వాంఛల కోసం ఏడిస్తే అది ఏడుపు, భగవంతుడి కోసం ఏడిస్తే అది యోగము అని. భగవాన్ రమణుల కోసం ఏడ్చారంటే అది యోగం. మేము భగవాన్ గురించి గంటల తరబడి మనుషులు ఉన్నారా ఏమనుకుంటారా ఏంటో తెలియకుండా క్యార్ అని ఏడ్చిన రోజులు ఉన్నాయండి. గంటల తరబడి మామూలుగా ఏడటం కదా, నాకు తెలియకంటే స్పృహ కోల్పోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. అట్లా తెలియబడ్డారు భగవాన్. అంటే అంటే సడన్గా ఒక సంక్రాంతి సమయం నందు 1993-94 ప్రాంతంలో సంక్రాంతి సమయం నందు రామచంద్ర ప్రభువుకి మా ఇంట్లో ఫోటో పెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తాం, మా తండ్రి గారు పెట్టినవి.
మాకు భగవాన్ తెలియబడ్డ తర్వాత భగవాన్ పెద్ద పట్టం పెట్టేసుకున్నాం పూజ మందిరంలో. దీంతోపాటు దానికి పూజ చేస్తున్నాం. భగవాన్ మెయిన్ అయిపోయిందని బట్టండి, అధిష్టాన దేవత భగవాన్ అయిపోయారు. దానికే పుష్పాలు పెట్టి దీపం వెలిగించి నమస్కారం పెట్టుకుంటాము. భగవాను ఆ ఊరికే మన ధ్యానాది భగవాన్ చెప్పిన దాన్ని ఏదో చేస్తూ ఉంటాము. అట్లా ఆ పటాన్ని చూస్తూ ఉండడం ఏదో చేయడం జరుగుతున్నప్పుడు సడన్గా ఒకసారి ఏమైందంటే హృదయం ద్రవించి తల్లి బిడ్డడికి దూరం అయిపోతే మళ్ళీ సడన్గా తల్లి ఎదురు పడిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి, అలా అయిపోయింది. ఇది ఇంతకాలం వరకు ఎందుకు తెలియబడలేదని దుఃఖానికి గురైపోయి మనసు ఆవేదన చెందిందండి. అట్లా చెందినటువంటి ఆవేదన 1 నెల రోజులు తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దాని నుంచి బయటకు రావడం కుదిరేది కాదు. భగవాన్ అంటే ఏడుపు వచ్చేసేది. ఆ శివాని స్మరించిన అరుణాచల శివ అంటే దుఃఖం వచ్చేసేది. ఇంకా దైవనామాన్ని స్మరించడం మానుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే జనాల్లో ఉన్నామా, మనం ఏం చేస్తున్నా ఏంటి అనేది గొడవ లేకుండా దుఃఖం ఆవేశించిందనే మాట వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను. నిజం స్వామి, అట్లా ఆవేశిస్తుంది. ఇప్పుడు నేను రమణీయం చేస్తున్న అనేక క్రమాల్లో ఈ స్థానంలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఆ భావోద్వేగం రమణ అన్నప్పుడు, రమణ అనుకుంటేనే దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని మనం ఆపుకోలేనటువంటి పరిస్థితి. అవును, దానంతట అదే వచ్చేస్తుంది. అది కుదుట పడడానికి సమయం పడుతుంది. అంటే తీవ్రమైన ఆ స్థితికి వెళ్ళినప్పుడు అసంకల్పితంగా కంటి వెంట నీళ్లు, అది మన ప్రయత్నం ఏమి ఉండదు, ఆపలేము, అనుకోలేము. కాదు, బోరిని ఏడవడం మామూలు కాదండి. అది మన ప్రమేయం అంటే ఇంతకాలానికి తెలియబడ్డావా అనండి. అవును, ఒక్కోసారి భగవాన్ రమణ అని వినిపించినా అదే పరిస్థితి. ఆ మాట వినిపించడమే అప్పుడు లేదులేండి, పోయింది ఒకప్పుడు పరిస్థితి. స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది తానని తెలుసుకునే వరకు. అవును, పిల్లలు పడుతూ పడుతూ పాకే సమయంలాగా సాధనలోకి అప్పుడే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అందులో నేను కూడా తర్వాత చాలా మంది ధ్యానం అంటే ఇప్పుడు మీలో మీరేం మార్పు గమనించారు? కుండలిని జాగృతి అవుతుందంటారు, వెన్నుపూసలో కదలిక ఉందంటారు, ధ్యానంలో అచేతనంగా ఉంటారంటారు, లౌకిక స్పృహనే కోల్పోతారంటారు. ఇటువంటి అనుభూతులు మీరు ఏమైనా పొందున్నారు? మిమ్మల్ని నేను ఎట్లా చూస్తున్నానో అట్లా నన్ను కూడా నేను చూస్తున్నాను. అది అంటే శరీర స్పృహ లేకుండా ఉన్నా అది స్టాండర్డ్గా ఉండడం లేదనేది ఒకప్పటి అనుభవం. ప్రస్తుత పరిస్థితి ఏమంటే మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను నేను చూస్తున్నాను. మీ మాటలు నేను వింటున్నాను, నా మాటలు నేను వింటున్నాను. కాబట్టి నేనే అయి ఉన్నాను. నేను ఎవరు కాదు, ఏది కాదు, స్వయం అన్నమాట. కాబట్టి నాచే చూడబడుతుంది అనేది సహజ లక్షణంగానే ఉంది. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సహజ లక్షణమే అదే, సిద్ధింప చేసుకునేది కాదు. కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ స్పృహ, శరీర స్పృహ కోల్పోవడము, ఇదంతా తనచే చూడబడే దాంట్లో భాగం కదా. అది నాకెట్లా వర్తిస్తుంది? దీంట్లో భాగం నేను కాదు కదా. సాక్షి సాధన అంటారు, దీన్ని అంటారు కదా స్వామి. సాక్షి అనేది సాధన కాదు. సాక్షి అనేది తన లక్షణాన్ని గుర్తించడం కొరకు కొన్ని ఉపాయములు చెప్పబడ్డవి. ఆ ఉపాయములు అవలంబించినప్పుడు సాధన అనే పేరుతో చెప్తారు. సాక్షి అనేది తన స్వరూపం అన్నమాట. తాను ఎప్పుడు సాక్షిగానే ఉన్నది. తనచే చూడబడేది సాక్ష్యముగా ఉన్నది. అంటే మీరు కృష్ణవేణి సాక్ష్యం అన్నమాట. మీరు సాక్షి, నేను అని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు కదా. మీరు సాక్షి, మీచే చూడబడేది సాక్ష్యము. సాక్ష్యములో సంగతులు అడుగుతారు కానీ సాక్షి సంగతులు ఏమి అడుగుతారు? క్షేత్రము, క్షేత్రజ్ఞం. అది క్షేత్రం అన్నమాట. క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రం. క్షేత్రం అంటే దీన్ని తెలుసుకునేవాడని కదా. దానికి క్షేత్రజ్ఞుడు అనేది తన పేరు అన్నమాట, సాక్షికి పర్యాయపదం. తర్వాత ఇప్పుడు మీరు అంతటా ఉన్నది ఒకటే అని తెలిసిన తర్వాత కూడా ఉన్నదే అంతటగా కనిపిస్తున్నది. ఇది తెలిసాక అరుణాచలానికి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎప్పుడైనా ఇదే అరుణాచలం అనిపించి అరుణాచలానికి వెళ్లకుండా ఆగిన సందర్భాలు ఉన్నాయి? ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు అరుణాచలం అంటే భూలోకంలో ఇంక వేరే లోకాలకి వెళ్ళవలసిన అవసరం లేదు, అరుణాచలానికి వస్తే చాలు,
ఇంతకంటే కైలాసం వైకుంఠం ఉండవలసిన అవసరం లేదు, ఇది చాలు అనిపించిన పరిస్థితులు ఉన్నవి. ఇప్పుడు అట్లాగేం లేదు, కామన్ అయిపోయింది అనమాట అండి. అరుణాచలంలో ఉన్న ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఉన్న ఒకలాగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉన్న ఒకలాగా ఉంటుంది. ఆ భేదం తొలగిపోయిందండి. ఆ విశేషత లేదు. ఒకప్పుడు ఉండేది నిజమే, ఇంకంతకంటే ఇంకేం కావాలని. ఇప్పుడు చివరికి ఏమైందంటే అరుణాచలం అన్నిటితో పాటు ఒకటే అయినా జరే వదలలేదు, అది ఆకర్షించుకుని తన దగ్గర ఉండేటట్టు చేసుకుంటుంది రండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఇప్పటికి అరుణాచలం? 1993, 94 ప్రాంతంలో వెళ్ళినట్టు గుర్తు, ఖచ్చితంగా డేట్ గుర్తులేదు. సంవత్సరానికి 1-2 సార్లు మినిమం, 1-2 సార్లు, ఒకసారన్నా వెళ్ళేవాళ్ళం ఆర్థిక స్తోమతను బట్టి. కుదిరితే 1-2 సార్లు వెళ్తాము, ఒకసారి కామను. ప్రత్యేకంగా 4 మాసాలు ఉండడం జరిగింది. ఇంకా చాతుర్మాస దీక్షలో తర్వాత మాకు కాళహస్తి గురుగారు ప్రస్తావన రాలేదు, మన ఇంటిలో ఎందుకో తెలియడం లేదు. వారి సన్నిధికి చేరుకున్న తర్వాత అరుణాచలం వెళ్ళవలసిన అవసరమే ఆగిపోయింది. పేరు కూడా స్మరించవలసిన అవసరం ఆగిపోయిందండి. భగవాన్ ఓ మాట చెప్తారు, స్మరణ మాత్రమనే పరముక్తి ఫలత కరుణామృత జలది అరుణాచలమిదని. స్మరించినంత మాత్రం చేతనే ముక్తి నసగే క్షేత్రం. స్మరిస్తే చాలు ముక్తిని ఇస్తుందే. కాబట్టి రాచపిల్లలో రమణ సేవాశ్రమంలో అరుణాచలేశ్వర దేవాలయం కట్టాలనే దాంట్లో నేను కూడా భాగస్థుడిగా ఉండి కార్యకర్తగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. స్మరిస్తేనే చాలని ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా స్మరణ చేస్తారు కదా ఆలయం కడితే అని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్మరించవలసిన అవసరం లేకుండా చేసేసింది. అప్పుడు ఉన్న సాధన స్థాయిలో మీరు అందరు అనుకోవాలని గుడి కట్టారు, కానీ ఇప్పుడు గుడి ఎవరు, కట్టేది ఎవరు, కట్టించేది ఎవరు? స్వామి కట్టించారు, మేము అందులో భాగం అన్నమాట. కానీ అన్ని రూపాల్లో ఉన్నది తానే మనల్ని స్మరిస్తున్నాడు, మనం దాన్ని స్మరించడం కాదు. అది మిమ్మల్ని స్మరిస్తే మీరు స్మరించాలనే తలంపు మీకు ఏర్పడింది. అనిలాచల శివమాల అని చెప్పేసి మా దగ్గర గురువుగారు రాసినటువంటి ఒక శతకం ఉంది. అందులో నువ్వు తలిచినచో నిన్ను తలుతురు అనిలాచల అని. అది తలిస్తే మనకు తలవాలనే బుద్ధి కలుగుతుంది, అది స్మరిస్తే మనం స్మరించాలనే బుద్ధి కలుగుతుంది. అటు నుంచి ఇటు అన్నమాట అండి. మనకు ఆ సంకల్పం వచ్చిందంటే అది సంకల్పించిందని. మన వల్ల కాదు, మన వల్ల అవుతుందని అనుకుంటాం. మనం స్మరించడం కాదు, అది మిమ్మల్ని స్మరించింది కాబట్టి మీరు దాన్ని స్మరించాలని బుద్ధి కలుగుతుంది అనమాట అండి. మనం ఎట్లా స్మరించలేము, అదే కదా మనల్ని స్మరిస్తుంది. భగవాన్లు కదా అరుణాచలం దాటి రానట్టుగా సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వారు కూడా అసలు కాళహస్తి దాటి బయటికి రారు అని విన్నా. అవును, సామాన్యంగా ఎక్కడికి వెళ్ళరు, ఒకటారా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ వెళ్ళరు. అట్లాంటిది మా ఊరు వచ్చారు, రాచపల్లి రమణ సేవాశ్రమానికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. వారికి ఎంతో అట్లాగా వెళ్ళరు సామాన్యంగా. ఓ మాట అంటారు, అరుణాచలంలో 30 ఆమడల దూరంలో ఉన్నవారు దాటి లోపలికి వెళ్ళేవారికి ఏ రకమైనటువంటి సాధనలు నియమాలు నిష్ఠలు లేకుండా మోక్షాన్ని పొందుతారని భగవాన్ చెప్తారు కదా, వినే ఉంటారు. అట్లా మా గురువుగారు ఏమంటారంటే, నా గేటు దాటి లోపలికి వచ్చినటువంటి మోక్షాన్ని పొందినవాడే లోపలికి వస్తాడు, కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తారు. లేకపోతే లోపలికి అడుగు పెట్టలేడు అంటారు. అట్లా ఆ స్థితి అనమాట. వారు అదిగా ఉన్నారు కాబట్టి సాక్షాత్తు రమణ భగవాన్లే గురువుగా అవతరించారని చెప్తాను నేనైతే. అందులో సందేహం లేదు. భగవాను చూడని భగవాను చెప్తున్నారు, వ్రాతపూర్వకంగా విచారణ మార్గం అది చెబుతున్నారు, కానీ పట్టుబడుతుంది, అనుభవానికి వచ్చినట్టు ఉంటుంది, కానీ నిలవడం లేదు కదా. అది ఈ సైట్లోనే సిద్ధికి వచ్చింది కాబట్టి వారి యొక్క అవతారం అని చెప్తాను నేను. ఎవరికైనా సాధనలో బాలారిష్టాలు తప్ప, అంటే ఈ అనుభూతి కలుగుతుందని చెప్పుకోవడము, లేకుంటే గుడి కట్టుకోవాలనిపించడము, ఇదంటే తత్కాలంలో అనుభవాలు కదా, దాన్ని మనం ఏం కాదనలేము. అవును, దేన్ని కాదనరు. మా గురువుగారు కూడా ఎట్లా ఉంటే అట్లా అండి. మీ డైరీలో ఏది ఉంటే అదే కదా, మీ అనుభవంలో ఏది ఉంటే అది కదా. మీరు కరెక్టే చెబుతున్నారు, మీరు అబద్ధం చెబుతున్నారని చెప్పడం లేదు. కానీ నా విషయం నేను చెప్పగలుగుతాను, కానీ మీ అనుభవాన్ని నేను చెప్పలేను కదా. అట్లా అనమాట. కాబట్టి గురుగారు సాక్షాత్తు అదే తత్వమే ప్రకాశిస్తున్నారు కాబట్టి వారి సన్నిధికి వెళ్ళిన
వారి మాటలు విన్నా, వారి తత్వం అవగాహన అయినా ముక్తి తథ్యము, అందులో సందేహం లేదు. నేను హామీ ఇవ్వగలుగుతాను మా గురుగారి తరఫున. ధన్యవాదాలు స్వామి. ఆ విషయంలో స్వామి, చివరిగా మీరు దేవాలయం కట్టారు, తర్వాత సద్గురు దేవాలయం ఏం కట్టలేదండి. దేవాలయం కట్టడంలో మేము ఒకానొక సమయంలో భాగస్థులు అయ్యి ఉన్నాము అని చెప్తున్నాము. దాని నుండి బయటపడేసాడండి. అది కూడా అరుణాచలేశ్వరిని అడిగాను. అవును. అదంతా నాకు ఇక్కటి కింద ఆనింది. ఆ, బాబు నువ్వు దేవాలయం కట్టుకుంటావు అనుకుంటావు, నాకు సంబంధించింది కాదు. నిన్ను స్మరించినంత మాత్రం చేత హాయి ఆనందము స్వరూపమై వెలగాలని నువ్వు చెప్తుంటే మళ్ళీ కట్టడాలు ఎందుకే బాబు, నన్ను బయటపడాయని అడిగాను, బయటపడేసాడండి. అది నాకు చాలా హ్యాపీ. అసలు ఆ సంకల్పం లేని మనం అనుకుంటాం. మనం ఈ రమణీయం కూడా, ఈ రమణీయం స్వామి మీకు ఇంత విచిత్రం అంటే, కొద్ది రోజులు ప్రయత్నం చేసాము, రమణుల గురించి పూర్తిగా చెప్పేవాళ్ళు దొరకలేదు. చివరికి నేను ఎందుకు ప్రయత్నం చేస్తాను, నీ సంకల్పం నువ్వు పంపించిన వాళ్ళతో చేస్తా, పంపించిన వాళ్ళతో చేయను అనుకునే కూర్చున్నా. అంతే ఆయన ఎవరిని పంపిస్తే వాళ్ళని చేయడమే. అంతే కదా. రమణ సంకల్పాలు నిజంగా మీరు ఇక్కడ దాకా రావడం ఎంత చక్కగా అంటే, తత్వం విశ్లేషణ, రమణ అనుభూతులు, అరుణాచల అనుభూతులు, సామాన్య భక్తులు, ఇదంతా కూడా తాత్కాలికంగా ఆడియన్స్కి మేము వివరిస్తున్నా. మీలాంటి కొంతమంది మాత్రమే ఆ మూలాల్లోకి వెళ్ళి తత్వాన్ని చెప్పగలుగుతారు. అరుణాచలం గురించి చాలా అనుభవాలు అనుభూతులు ఉన్నప్పటికీ మహాత్యాల గురించి చెప్పడం అనేది నా అభిప్రాయం కాదు. కానీ మీరు ఏదైనా స్మరించి సంకల్పించి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఫలిస్తుందండి, సందేహమే లేదు. మీ ఇష్టం ఏదైనా సరే. అలా నేను చాలామందికి చెప్పాను, పొలానికి వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే అరుణాచలేశ్వరుడు నాకు గురువుని చూపించారు, భగవాన్ చూపించారు, భగవాన్ గురువుని చూపించారు. నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కోర్సుని పూర్తి చేయించేయండి సంపూర్ణం. అరుణాచలేశ్వరుడే ప్రస్తుతం అరుణాచలంలో మకం కూడా పెట్టిస్తున్నాడు. అదే అరుణాచలేశ్వర సంకల్పమే. మరి అది మన వల్ల జరిగేది కాదు కదా. ఇప్పుడు అక్కడే ఉండబోదు. నెక్స్ట్ ఎపిసోడ్ అది. నెక్స్ట్ ఎక్కడికే వెళ్ళబోతున్నారు అయితే. అవును, చివరి లక్ష్యం అదే. అడ్రస్ అది చేసుకునేటట్టు చేస్తున్నాడు. అది కూడా అరుణాచలేశ్వరుని యొక్క సంకల్పంలో భాగమే. కాబట్టి ప్రస్తుతం నడయాడే దేవుడు ఎవరు అంటే మా గురువు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ధన్యవాదాలు గురువు గారు. వారిగా ఉంటుంది.